ఇప్పుడు మీరు చూస్తుంది గోధుమ రవ్వ ఉప్మా. ఇందులో ముందుగా నెయ్యి వేసుకోవాలి. తర్వాత మీరు ఏ నూనె అయితే వాడుకుంటారో వంటలు చేయటానికి ఆ నూనె కొద్దిగా వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకుని వేపుకోవాలి. వేరుశనగగుళ్ళు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, జీడిపప్పులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు తగినన్ని వేసుకుని 50% వేగిన తర్వాత ఎండుమిరగాయలు కూడా వేసుకుని వేపుకోవాలి. కొంతమంది ఉప్మాలో వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. తర్వాత ఒక టమాటా, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, కారానికి సరిపడగా కరివేపాకు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. కొద్దిసేపు వేగిన తర్వాత రవ్వ ఒక గ్లాస్ అయితే 1-2 గ్లాసుల చొప్పున నీళ్ళు పోసుకోవాలి. బన్సీ రవ్వ, గోధుమ రవ్వ, వరి రవ్వ వాటికి ఇంకా కొద్దిగా లిటిల్ బిట్ వాటర్ వేసుకోవటం మంచిదే. ఎందుకంటే కొద్దిసేపు మరగటం వల్ల కొన్ని వాటర్ ఎవాపరేట్ అవుతాయి. బొంబాయి రవ్వకి అయితే 1-2 సరిపోతాయి. వీటికి కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఈ మిగిలిన రవ్వలకి కొద్దిసేపు నీళ్ళు మరగటం వల్ల ఎవాపరేట్ అవుతుంది. మిగిలిన వాటర్ సరిపోతుంది. కొద్దిసేపు మరగనిస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఉప్పు టేస్ట్ చూసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఉప్పు పడితే కనుక ఇంకా వేసుకోవాలి. ఇలా మరుగుతాం కొంతసేపు అయిన తర్వాత అప్పుడు రవ్వ పోసుకోవాలి. రవ్వ పోసుకొని కొద్దిసేపు తిప్పి సిమ్ మీద పెట్టుకుని మూత పెట్టుకుంటే దగ్గరికి ఉడుకుతుంది. తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఇంకా 1-2 సార్లు తిప్పుకొని అప్పుడు స్టవ్ కట్టేసుకుని టేస్టీగా ఉప్మా తినొచ్చు. అలా మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత తీసి చూస్తే ఈ కన్సిస్టెన్సీలో ఇట్లా ఉంటుంది. ఇంకా కొంచెం పొడిగా రావాలనిపిస్తే కనుక అలా కొద్దిసేపు తిప్పుకుంటే పొడిగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏ ఉప్మా అయినా సరే ఇదే విధంగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.